అందరికీ శనార్థులు మంచిగున్నారా? నేను ఒక తమ్ముతో మాట్లాడి వచ్చిన, ఇప్పుడు ఇంకొక తమ్ముతో మాట్లాడినీకి వచ్చిన. ఒక్కటే సినిమా, 1 2 3 ఒక్క దెబ్బకు 3 పిట్టలు అంటారు కదా, అట్లా 3 హీరోలు ఉన్నారు ఒకటే సినిమాలో. నాకు అనిపించింది మీ అమ్మ 150 రూపాయల 3 హీరోలను ఒక్కటే చూసుకోవచ్చు అనుకున్నా. అందుకనే వచ్చి 30 తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతున్నది. కానీ సినిమా ఇట్లా బుడ్రేళ్ళు ఇడిచిరు మస్తు దేతాడు ఉన్నది. పిల్లగానితో మాట్లాడదామని వచ్చిన బిల్లం కూడా సాయి శ్రీనివాసి పిల్లగాని పేరు. తమ్ముడు మస్తు సినిమాలు చేసిండు మొదలు కూడా దీనికన్నా ముందు. తమ్మి నమస్తే, బాగున్నావా? అక్క మంచిగున్నా. నేను ఏకదమ్మున్నాను తమ్మి. నేను నీ తానికి వస్తున్నా. ఒక మాట తెలియకపోయినా ఏమున్నది ఎనర్జీగా ఉన్నది. మనము మంచిగా పొద్దుగా లేచి గట్టిగా నువ్వేమో బాగుంటే బిర్యానీలో అందరికి పెట్టున్నాను విలువకనే పోతుంది. నేను కొట్లాడదామంటాను. నువ్వు బుజ్జి శనార్థులు ఈ అమ్మ పేరు అదితి శంకరు, హీరోయిన్ గా అక్కడ తమిళ వేసింది. అటుకేం చచ్చి ఇప్పుడు మన తెలుగులో మొట్టమొదటి సినిమా, తొలుత ఫస్ట్ సినిమా. తెలుగు వస్తుందా? కొంచెం కొంచెం ఏ వచ్చిన కాడికి సాల్పట్టు మేము సర్దుకుంటాం కదా. అంతగానం రాకపోయినా గింత వచ్చినా సరే సర్దుకుంటాం. కొంచెం అర్థమవుతున్నది కదా నా భాష. అర్థమైంది. విజయ్ సేతుపతి సార్ చెప్పిండు నాకు, నాకు మంచిగా అర్థమవుతుంది అక్క అని చెప్పి సార్ చెప్పిండు. అంటే నాకు అర్థమైపోయింది, తమిళ వాళ్ళందరికీ నా భాష మంచిగా అర్థమవుతుంది. కమల్ హాసన్ సార్ కూడా నచ్చింది, అర్థమైంది. కమల్ హాసన్ సార్ కూడా మాట్లాడితే గుర్తుపెట్టిండు. ఆయన కమల్ హాసన్ మరి ఆయనకి అన్ని గుర్తుపడతాడు. ఎంతమంది చూసి ఉంటాడు, మన చుట్టాలను ఆయన ఇట్లా చూసి ఉంటాడు. అదే మరి సార్కి అర్థమైంది మన భాష. తమ్మి అర్థమవుతుంది మరి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఏంది. ఈ బుజ్జి గురించి చెప్తున్నా, మర్చిపోయాను ఇట్లా. ఈ బుజ్జి మంచిగా ఒక దిక్కు హీరోయిన్, ఒక దిక్కు పాటగత్తే, ఇంకొక దిక్కు డాక్టర్ గత్తే. ఈమె చేతుల కత్తి పట్టిందంటే ఆపరేషన్ చేస్తుంది, ఒక దిక్కు పాటలు పాడిందంటే మన పబ్లిక్ అంతా మంచిగా నిమ్మలంగా ఆహా అనుకునేటట్టు చేస్తుంది. ఇప్పుడు సినిమా హీరోయిన్ చేసింది, చిన్న ముద్దుగా లేదు హీరోయిన్ లెక్క. ఊరి పిల్లలు లెక్క మంచిగున్న తమ్మికి ఇంత మంచిగున్నది. ఇట్లా చూస్తేనేమో సోకుల బొమ్మ లెక్క ఉన్నది, ఇట్లా ఆ బార్బీ బొమ్మ లెక్క ఉన్నవి. ఇట్లా చూస్తే అంగిగింగి అంత లంగ ఇట్లా అంతా అందులో చూస్తేనేమో నిజంగా ఊరి పిల్ల లెక్కనే ఉన్నావు. థ్యాంక్ యూ. యాక్టింగ్ రియల్ లైఫ్ నేమే యాక్టింగ్కు రియల్ లైఫ్కు మస్తు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది కదా. మా తమ్ముని ఇట్లా నేను అట్లనే అనుకుంటాను. ఎందుకంటే సినిమాలో చూసినప్పుడు ఇంత కనబడతాడు, 6 అడుగుల ఒక్క ఇంచు ఉంటుందంట ఈ తాముడు. కానీ తమిను గీత నిమ్మలంగా ఉన్నావు, సినిమాలు చూస్తే భయం అవుతుంది. నేను ఈ సినిమాలో అయితే మొత్తానికే త్రిశూలం పట్టుకొని తిరుగుతున్నావు. నీయంగా తమ్మి త్రిశూలం పట్టుకొని తిరుగుతున్నావు. ఏం చేయాలి? ఫస్ట్ అల్లుడు చేసిన ఇంకొక సినిమాలు కూడా నవ్విపించినావు. అవును, చాలా జయజానకి నాయక ఇట్లా మంచిగా చేసినావు. అవి ఆడికెళ్ళి షురు చేసిన బోయపాటి సీన్ సార్ దండం పెట్టు. ఎందుకు తెలుసా, ఆయన షురు చేసిండు నీతో కత్తులు, రకరకాల కత్తులు పట్టిపించాడు. ఈ బోయపాటి సార్ ఉంటాడు, ఈ సార్ కత్తులు తయారు చేపించు, ఇట్లా కటార్లు తయారు చేపి ఇట్లా మొదలు ఉంటాడు. ఆయన దోస్తాన్ని పట్టినాక నీ కత్తుల సినిమాలు ఎక్కువ చేస్తున్నావా? లేదు, అందుకే బ్రేక్ చేసి సీత చేసిన, రాక్షసుడు చేసిన. అమ్మ రాక్షసుడు ఇట్లా రాక్షసుడు లెక్కనే ఉన్నావు నాయన. కాదు నువ్వు సేవ్ చేసి ఇట్లా నువ్వేమైనా సేవ్ చేస్తా ఏమన్నా జండు బాంబు పెట్టి రాసినావా? ఒక్క నరకుడు కాదు అందులో ఇట్లా ఆలోచిస్తా, ఎట్లా పట్టుకోవాలని ఆలోచిస్తా అంతే. కొట్టలే సినిమా అంతా చూపిస్తా నీకు బిడ్డ. చూపి క్లైమాక్స్ కొడతా. క్లైమాక్స్ కొట్టకపోతే ఎట్లా రాక్షసుడిని మంచి వదిలేయాలి, మంచి వదిలేయాలా, ఎల్లమ్మ ఇంటికి పడుకోవాలా? కంపగాను అయినా తమ్మి, నువ్వు ఇంత కంపగా అనుకోలేదు నేను. కానీ ఈ సినిమాలో ఏంటి తమ్మి గట్ల చేసినావు? మొత్తం త్రిశూలాలు ఎందుకు ఇచ్చి పంపినారు? అట్లానే చేయాలా, ఈ సినిమా అట్లా ఉంటది మరి. కథ అట్లాంటిది, ఎమోషన్స్ అట్లా ఉంటాయి, అట్లాంటివి జరిగినాయి. పిల్లగాడిని మాట్లాడుతున్నాడు, ఎక్కడికి మాట్లాడుతున్నాడు, ఏం కాదు అనుకుంటున్నారు. లే వీళ్ళ నాయనతోటే ఇవన్నీ వచ్చింది. బెల్లంకొండ సురేష్ అన్న మంచిగున్నాడా? సూపర్. అన్నకు నమస్తే, అన్నకు నమస్తే చెప్పు. చంద్రకి వచ్చింది నిన్ను అడిగిందే నాయన అని చెప్పి తప్పకుండా చెప్తా. మా అన్న కలవక ఈసారి కలిసినప్పుడు అన్న కోసం ఏమైనా పట్టుకొని వస్తా. అరే తప్పకుండా. మీ బుడ్డోడు మంచిగున్నాడా? చిన్నోడు గణేష్ సూపర్. తమ్ముని ఇట్లా అడిగినా అని చెప్పి అక్క వచ్చిందిరా నిన్ను అడిగింది. అరే హౌ స్వీట్ అండి. చిన్నోని సినిమా అప్పుడు కూడా వచ్చి నేను వలకరిచిపోతా. తప్పకుండా సూపర్. ఎందుకంటే మా ముగ్గురు తరపుకి ఇంటర్వ్యూ చేయండి ఎప్పుడైనా. పక్క మనకంత మదర్స్ డేలు, ఉమెన్స్ డేలు నడుస్తున్నాయి. ఫాదర్స్ డే చేసుకుందాం పట్టు మనం. నాయన నువ్వు తమ్ముడు ముగ్గురు కలిసి ఫాదర్స్ డే B6 వచ్చేస్తాం.
నువ్వు రాకపోతే నేను వస్తే ఈడికి. వచ్చేయి. నాకేమైనా తెలియకనా? మా అన్న ఆఫీసేనా? మనదే ఆఫీస్. అన్నదే ఆఫీస్ ఇది, మనది కాదు, మా అన్నది. సూపర్. మా అన్న నువ్వు ఎప్పుడు కానీ అప్పుడు వచ్చేయచ్చు, ఎప్పుడు కానీ అప్పుడు దావా చేసుకోవచ్చు మనం ఇక్కడ. చేసుకుందాం తమ్మి. నువ్వు బిర్యానీ మంచిగా వండినవంట తమ్మి. నాకు అసలు వండనికే మంచి మన చెప్పిండు. నాకు వండనికే రాదు అసలు. మరి ఆయన చెప్పిండు ఆయన మంచిగా వండుతాడు, గాలిద్దరు మంచిగా వండుతారు, ఈ పిల్ల కూడా మంచిగా వండుతుంది, ఈ పిల్ల కూడా ఏదైతే మంచిగా వండుతుంది. I love to cook also, like to eat also. ఈటినట్టు ఏమి లేవు, కుక్కినట్టే ఉన్నావు పాటు కదా తమ్మి. కరెక్ట్. ఈటినాక మళ్ళీ రన్నింగ్. నేను ఈటుతో పండుకుంటా, అందుకే మంచి లడ్డు లెక్క లేనా తమ్మి? తిను మన తెలుగులో మాత్రం ఉండాలా, ఇట్లా ఇగో పీడ్చుకపోయినట్టు మంచిగా ఉండదు. బొమ్మిడి చేపలు లెక్క ఉంటే ఎండిపోయినట్టు, నాకు ఇట్లుంటేనే ఇష్టం. కరెక్ట్. నేను బలంగా అంతే. మా తమ్ముడు నేను అంత మేమంతా అటకటగా ఉంటాం కదా తమ్మి. తమ్మి నేను కథ గురించి మర్చిపోయినా. కథ ఎట్లు ఒప్పించిండ్రు నిన్ను? ఈ కథ చెప్పిండ్రు కదా, ఎట్లు ఒప్పించిండ్రు నిన్ను? కథ ఫస్ట్ నేను తెచ్చిన, నువ్వు పట్టుకొచ్చి నేను పట్టుకొచ్చిన, అందరు ఒప్పించి నా టైం పట్టింది. డైరెక్టర్ సార్ వచ్చి నీ కథ చెప్పి సారు నువ్వు చేస్తావా అని అడగలేదో నిన్ను? అంటే ఫస్ట్ నేను కథ తెచ్చిన, తర్వాత డైరెక్టర్ గారు ఒప్పించిన, డైరెక్టర్ గారు ఒప్పించిన తర్వాత డైరెక్టర్ దాన్ని చేంజ్ చేసి. ఎంత కష్టం వచ్చిందిరా నాయన. హీరో కథ పట్టుకొచ్చి ఇటు డైరెక్టర్ నొప్పించి, అటు హీరోలను ఒప్పించి, ఇటు తలకి బంధుకి హీరోయిన్లను ఒప్పించి. పాప హీరో నేను ఒప్పించిన, పాప హీరో డైరెక్టర్ ఒప్పించిండు. నేను ఓన్లీ ఫస్ట్ డైరెక్టర్ కన్విన్స్ చేసేసిన. నాకు డైరెక్టర్ అంటే మంచి ఇష్టం, ఎందుకంటే మంచి మంచి సినిమాలు తీసిన ఆయన. ఇంకా ఆయన సినిమాలు అంటే నాకు మంచి ఇష్టం. సో ఆయన మంచి సినిమా తీసాడని నాకు మంచి నమ్మకం ఉండే. అందుకని చెప్పి ఆయన ఫస్ట్ కన్విన్స్ చేసిన. ఆయన కన్విన్స్ చేసిన తర్వాత ఇంకా నా పని ఈజీ అయిపోయింది. తమ్మి నీకు ఇట్లా కత్తి పట్టుకొని నరుకుడు ఎగిరెగిరి దుంకుడు ఇవన్నీ ఆడ నేర్చుకొని వచ్చినావు నువ్వు? నేనా నేర్చిన మొత్తం చెప్పు, ఎవరికి చెప్పద్దా? వియట్నాంలో నేర్చుకున్నా, పోయి వియట్నాంలో పోయినా 3 నెలలు పోయి కొంచెం ట్రైన్ అయ్యి, అక్కడ లాస్ ఏంజల్స్ అని ఉంటుంది అమెరికాలో, ఒక చిన్న స్టేట్ ఉంటుంది, అందులో కూడా నేర్చుకున్నా పోయి. అమెరికాలో పోయి ఇట్లా యాక్టింగ్ నేర్చుకున్నాడు, థియేటర్ నేర్చుకున్నాడు, చేసినామంట కదా. చెప్పిండ్రు మా పొరలు, అక్క ఎందుకు ఆ పిల్లగాడు అంతగానో మంచిగా చేస్తాడు అనుకుంటున్నావు, ఈడ కాదు అడగడు, అమెరికాలో పోయి చదువుకున్నాడు ఆయన, అందుకని అంత బాగా చేస్తాడు అని. అది అప్పుడే అక్కడ నేర్చుకొని ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వచ్చి మంచి సినిమా, మీ అందరికి మంచి సినిమాలు ఇవ్వాలి కదా. మరి మన తెలుగు ప్రేక్షకులకి సినిమా అంటే పిచ్చి, వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కదా. మా అన్న మస్తు మందిని హీరోలను ముందుకు గుంజుకొచ్చిండు, కానీ ఇంట్లోకించి హీరో వచ్చేసరికి ఇప్పుడు జర నిమ్మలంలో ఉన్నాడు. అందుకే అట్లా ఉండాలి. మరి ఆయన పాపం ఇప్పుడు కష్టపడిండు. అవును పాపం కష్టపడ్డాడు. మన ఆయన చాలా కష్టపడిండు ఇన్నేళ్ళు. ఇప్పుడు ఆయన ఎంజాయ్ చేసే టైం, ఆయనకి ఆ ఫేస్ ఇవ్వాలి కదా. అందుకే నేను కష్టపడుతున్నా. ఇప్పుడు నిన్న ఒకటి అడుగుదాం అనుకున్నా, నువ్వు ఇప్పుడు మన సినిమాలు అంటే మన ప్రొడక్షన్ అంటారు కదా తమ్మి, మన ప్రొడక్షన్ లో మనం సినిమా చేసుడు, మనకు పైసలు వచ్చుడు రాకపోవడానికి, సినిమా విడుదలైనాక పైసలు వచ్చుడు అదంతా ఉంటుంది కదా. అట్లా కాకుండా బయటలో సినిమాలు చేసినప్పుడు పైసలు ఇస్తారు కదా, అప్పుడు మా అన్నకి ఏమైనా కొనిచ్చినవా? మా అన్ని కొనిచ్చిన, మంచి కార్ కొనిచ్చిన, రోలెక్స్ వాచ్ కొనిపించిన, బోల్డ్ అని ల్యాండ్లు కొనిపించిన, ల్యాండ్లు కూడా కొనిపించిన, బంగారం. చూడండి మా సురేష్ నాకు నిమ్మడమైంది, అందుకే హ్యాపీ అయినా. మంచి తమ్మి, నువ్వు కొనిపించిన అంటే యాదకొచ్చింది. నీతోటి సినిమా చేసిన హీరోయిన్లకు కార్లు గిఫ్ట్ ఇస్తావంట, ఇండ్లు గిఫ్ట్ ఇస్తావంట, ఇది నియమేనా? నేనా? నేను ఇవ్వలేదు. మా వాళ్ళు అన్నారు. ఎట్లా అంటారు అందరూ? ఎందుకు ఇస్తాం చెప్పు? అంతేనా? ఎందుకు ఇస్తాం చెప్పు? ఏమో ఫ్రీగా వస్తుందా మన దగ్గర డబ్బులు? ఏమన్నా మనం కష్టపడేది వస్తాయి కదా డబ్బులు, వస్తాయి. ఊరికే ఎవరికైనా వస్తాయి డబ్బులు? మళ్ళా ఈ సినిమా కథ ఎవరు చెప్పిండ్రు? విజయ్ గారు చెప్పిండ్రు కదా. చెప్పినప్పుడు ఈయన మొత్తం కత్తులు పట్టుకొని ఒకటే ఉరుకుతుంటాడు కదా, ఫైటింగ్ కదా ఈయన. ఈయనతోటి ఇంతగానం ఫైటింగ్ చేస్తుంటే ఈయనతోటి నేను ఏం యాక్టింగ్ చేస్తా, ఎట్లా కష్టము అని అనిపించలేదా? No, when he gets tired and he sits, that time all other characters will work. ఊరికి చెమటలు పట్టి కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళు అందరూ వస్తారా? కథమి అలా త్రిశూలంలా, నువ్వు ఇట్లా త్రిశూలం వచ్చింది జప్మని, చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా జావలింగ్ త్రో అని ఒకటి ఉంటుండే స్కూల్లో, ఒకటే వేసుడు. అదేమన్నా ఎత్తుంటివా స్కూల్లో ఉన్నప్పుడు? ఇంకొకటి షార్ట్ పుట్ ఉంటది, అదేమో బరువు గుండు. షార్ట్ పుట్ బాగా చేసేవాడిని. షార్ట్ పుట్ ఒకటి, డిస్కస్ త్రో అంటేనేమో రౌండ్ ఉంటది, దాని డిస్కస్ జపక్కన వేయాల. అవును, అవి బాగా చేసిన. అది బాగా వేసినావు స్కూల్లో చేసుకుంటూ. పోరలు చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో అవి ఆడితే ఇక పెద్దగా హీరోలు ఆయనకి అన్ని వానికి వస్తుంది, అర్థం చేసుకోవాలి ఎందుకు వేస్తారు. చిన్నప్పుడు ఏం చేసినా మంచిదండి, ఎప్పటికప్పుడు పనికి వస్తుంది.
నేను మంచి తెలంగాణ వాడుతున్నావు కదా, మస్తు. పుట్టి పెరిగింది ఈయనే కదా. హైదరాబాదేనా? అదే పుట్టి పెరిగింది హైదరాబాదే. అంత ఇక్కడికనే తిరుగుతుంటారా అంట. అదే అందుకే దోస్తుగాన్లు ఉన్నారా? ఏడు చదువుకున్నావు? నేను ఇదే అండి, ఇక్కడ భవన్స్ ఉంది కదా జర పక్కనే, గిజుబ్లీల్స్ పక్కగాలే గాడ. అక్కడ నా తెలంగాణ ఫ్రెండ్స్ మంచిగా ఉండే, సో గాళ్ళతో ఇప్పుడు తెలంగాణలో మాడుతుండే నేను, అందుకే ఇలా మంచిగా అలవాటైంది నాకు కూడా. మంచిగా వచ్చింది తమ్ముడు, మా లెక్కనే మాట్లాడుతున్నావు. తమ్ముడు మాట్లాడుతుంటే బయట వాళ్ళతో హీరోతో మాట్లాడుతున్నట్టు ఏం లేదు, మన పొరలతో మాట్లాడుతున్నట్టు మంచిగా. తమ్మి ఈ పాట గిచ్చు గిచ్చు పాట ఉన్నది కదా, అవును ఈ గిచ్చు గిచ్చు పాటలో గేనే గిచ్చినా ఈ పిల్లనే గిచ్చు గిచ్చు అనేది కదా. గిచ్చు గిచ్చు పాటలో నిజంగా గిచ్చినవా? ఆ పిల్ల ఏం తిట్టలేదా నేను? గరే నేను చెప్తా అసలు ఆ పిల్ల గిచ్చమంది అంటే. అవునా? వైపించా. ఆహా కాదు, ఈ పిల్లగాడు గిచ్చు గిచ్చు అంటే గిచ్చిండు కదా, తిట్టలేదా? I told that you only asked me to గిచ్చు గిచ్చు. ఎక్స్క్యూజ్ మీ, చూసినవా? మాస్టర్ చెప్పారు. ఓన్లీ ఫర్ ద షార్ట్, బట్ నిజంగా గిచ్చిండా? ఫర్ క్లోజ్అప్. క్లోజ్అప్ నిజంగా లిటిల్ వైట్ షార్ట్ మేనేజింగ్ యాక్టింగ్. బాగా నటన అక్కడ నేర్చుకొని వచ్చిండు కదా, బాగా చేస్తాడు. బయట అమెరికా యుఎస్ లో నేర్చుకొని వచ్చిండు కదా. In US you learn గిచ్చువా? No దేవుడా, You went all the way to Los Angeles to learn గిచ్చువా? కాదు అక్కడ యాక్టింగ్ నేర్చుకున్నాడు. ఎక్స్పీరియన్స్. అందుకని అట్లా దూరంకి ఇట్లా, లేకుంటే కోతపోరాడు అయినా దూరంగా చూడ గిచ్చి వదిలి పెడుతుంది కదా తమ్మి. మంచోడు కాబట్టి గిచ్చలేడు. మరి ఎట్లా సపోర్ట్ చేస్తా అట్లా. నువ్వు డాక్టర్ కొలువు చేస్తున్నావా? డాక్టర్ జాబ్ చేస్తున్నావా? ఏ డాక్టర్ మధ్యలో ఆపేసింది మొత్తం. అయిపోయిందా చదువు? డాక్టర్ చదువు అయిపోయిందా? I finished my పీజీ చేయలేగా. I didn't do PG. I finished MBBS. Degree ఉంది. Let me speak. Okay, degree ఉంది. I finished in April. September I signed my first film. 22 22 ఫస్ట్ సినిమా. Correct. అక్క మొత్తం ఇన్ఫర్మేషన్ Homework. నీకే తెలియదు. 23 మళ్ళీ పెద్ద 2 ఏళ్ళు 0 25లో మళ్ళీ వచ్చి పడ్డది సూపర్ కదా. 22 23 మూవీస్, 24 గ్యాప్, 25 అగైన్ 3 movies. నాకు ఈరోజు మొత్తం ఇంగ్లీష్ వస్తుంది. 25 లో 3 movies. 25లో 3 2 Tamil, this Telugu. తమి నేను అడుగుదాం అనుకున్నా. ఈ సంవత్సరం మీద ఒక్కటేనికొకటి 3 నెలలకు ఒకటి ఇడుస్తున్నారంటే సినిమాలు మీరు. మరి వదలాలి కదా. మరి గ్యాప్ లో ఏం చేసినా పనే చేసినా 1.5 year గ్యాప్ లో పని చేస్తూనే ఉండే నేను. సినిమాలు జర లేట్ అయినాయి కానీ పని అయితే వదలలే. పని వదలలే. మరి మనకి బుడ్డానికి ఏమైనా నేర్పిస్తావా? నువ్వేమో పోయి నేర్చుకొచ్చుకున్నావు, మరి చిన్నోనికి నేర్పాలి కదా. చిన్నోడు కూడా అన్ని చోట్ల నేర్చుకున్నాడు. అమెరికా పంపిలే కానీ బాంబేకి వెళ్ళి నేర్చుకుండు. గాడు నాకనే మంచి నటుడు, నాకనే నటన అవసరం. వాడు మా వాడు చిన్నప్పటి నుంచి నటన నేర్చేసిండు. ఇంట్లోనే నటిస్తున్నాడు. మంచోడు, ముందుకుంటాడు. చాలా. తమ్మి బాగున్నావా? కలుద్దాం మన ఇద్దరం మళ్ళా. మై బ్రదర్. కాదు ఇప్పుడు గణేష్ సినిమా ఒకటి, నీ సినిమా ఒకటి, గణేష్ సినిమా ఒకటి, నీ సినిమా ఒకటి, అట్లా ఇడుస్తారా లేకపోతే కలిసి చేస్తారా ఇద్దరు కలిసి? సీతమ్మ వాకిట్లో సినిమా చెట్లు సినిమా వస్తే తప్పకుండా చేస్తాం. మన ఏమట్లా పెద్దగానే ఉంటది కానీ మంచిగా ఉండాలి. అవును. కాదు మీ నాయన పెద్ద డైరెక్టర్ సార్ శంకర్ అంట కదా. నిమ్మలంగా ఉన్నది ఇట్లా కొమ్ములు గిమ్ములు ఏం లేవు. నీకు అర్థమైందా? నేను అర్థమైంది. థ్యాంక్ యూ, వెరీ బిగ్ కాంప్లిమెంట్. ఇప్పుడు మీ నాయననే పెద్ద డైరెక్టర్. యాక్చువల్ చెప్పాలంటే ఇట్లా యాక్టింగ్ చేస్తుంది. కెమెరా ముందు యాక్టింగ్ చేస్తుంది. బయటకి వెళ్ళామనుకో శంకర్ పిల్లగారికి ఉంటది. శంకర్ సార్ బాగున్నాడా? చాలా బాగున్నాడు. ఆరోగ్యం, హెల్త్ వెరీ హెల్దీ. మళ్ళా సినిమా ఏంటి? He has 2-3 projects coming up. He'll make an announcement soon. బా మీకేం అనిపించదా? నువ్వేం శంకర్ సార్ వాళ్ళ పిల్లలు మేము ఇట్లా ఉంటాం అట్లా అనుకోరా? శంకర్ సార్ పెద్ద డైరెక్టర్. ఓకే, ఇంట్లో ఈజ్ మై ఫాదర్. అంతే. ఇప్పుడు అట్లా ఉన్నారనుకో, ఇప్పుడున్న జనరేషన్లో షెడ్యూల్ పంపించేస్తారు. If you're like that, like Shankar's daughter in today's time, they'll send you to Shed and saying. 100%. గిచ్చు గిచ్చు పాట పాడరా అదొకసారి నా కోసం. మమ్మీ సింగ్ ఇచ్చు మాకు. గిచ్చు 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 గిచ్చు. ఓకే. మామూలు నాడకలే నీ ముందు తైతక్కలే ఒళ్ళంతా ఉక్కపోకలే మెరిగిపోతున్నా. వాట్
గిచ్చిమాగు 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 గుచ్చిమాగు గుచ్చమాగు గుచ్చమాగలా గిచ్చిమాగు 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 గుచ్చమాగు గుచ్చమాగు గుచ్చమాగలా. చిన్నప్పుడు సంగీతము Yes, since I was 5 years old. 8 years Carnatic music, 2 years Hindustani music, 2 years Western pop, 1 year Hindustani, 1 year Western pop, ఇవన్నీ again Hindustani. ఇన్ని పాటలు వచ్చి ఇన్ని సంగీతం నేర్చుకున్నావు కదా, ఈ సినిమాలో ఒక పాట పాడద్దు తమ్మి, కరసలు పడిపోతుండే కదా మనకు ఒక పాట. మంచి టాలెంట్ ఉంది పిల్లల. నీకు అర్థం కాలే నేను చెప్పిన ముచ్చట. అర్థమైంది, మంచి టాలెంట్ ఉంది కానీ టాలెంట్ ఉంది, మనం వాడేసేద్దా డబ్బులు ఎక్కువ అడిగింది ప్రొడ్యూసర్ ని, అది సంగతి. వాళ్ళకి అది మ్యాచ్ అవ్వలే. అయ్యే బిడ్డ ఒక్క పాట సినిమాలో ఒక పాట. Hello, you said producer asking more money? No, no. You're asking more money for song. What is this? అబద్ధం చెప్పావు. No, 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 no. పురించిదా నీకు, పురించిదా ఇప్పుడు నేను అక్క పురించుదుకా? చూడు, వై ఎక్స్ట్రా మనీ అమ్మ, సినిమాకు మనీ కదా ఆల్రెడీ. You saw me na, you just now told me I don't have horns. You don't have horns. వీళ్ళంతా డైరెక్టర్ కూతుర్లు కదా, అట్లనే ఉంటారు. ప్రొడ్యూసర్ అంటే అర్థం చేసుకోరు, ప్రొడ్యూసర్ అంటే ఫేవరబుల్ ఉండరు. ఆ పిల్ల నోరేలా పెట్టిందంటే ఎక్స్క్యూజ్ మీ సాయి గారు, లేదా నిన్ను అడగలేదా పాట వాడు ఈ సినిమాలో అని? అరే చెప్తుండే మీకు నిజం నువ్వు చెప్తుంటే ఆ పిల్ల పాపం నోరేలా పెడుతుంది. ఓకే అక్కడ నమ్మకే, నమ్ముతుందా అమ్మి? Don't put me in trouble. Wait, no, no, no. I asked Sri Charan sir, but there was no scope. There are 3 heroes, no, so all of them will have songs about that. So maybe next movie I'll get a chance. అదోకే, ఇప్పుడు నువ్వు పాడమన్నారు కదా, నిన్ను పాడమని ఎందుకు పాడలే? Sir didn't give, I didn't sing. అవును, డబ్బులు అడిగినావు. No, I never asked for money to sing. Okay? ఫోన్ పాటుగా శంకర్ సార్కు Definitely. కన్వే మై శనార్థులు కరెక్టే కదా కన్వే. అవును, మరి ఆయన ఖాళీగా ఉన్నారు ఇప్పుడు, నేసాన్ని తెలుసుకోవడానికి. ఫోన్ పాటు గుర్తుంటది కదా, ఒక పుసుకు నీ పిల్ల ఎప్పుడన్నా శంకర్ సార్ పక్కకుంటే ఈ అక్క నాకు తెలుసా అన్నదా? గట్లనే కన్వే మై శనార్థులు శంకర్ సార్ For sure. పెద్ద సారు మస్తు. కానీ నువ్వు మంచిగా ఇన్ని చదువుకొని కూడా ఇట్లా మంచిగా వచ్చినావు కదా హీరోయిన్ లెక్క. చాలా మంది అనుకుంటారు హీరోయిన్ కావాలన్నా అంటే ఇక 10వ తరగతి పాస్ కాగానే పోవాలి హీరోయిన్ కావాలనుకుంటారు. కానీ అట్లా కాదు, పెద్ద డైరెక్టర్ శంకర్ సార్ అసంటోడు కూడా ఆ పిల్లని డాక్టర్ చదివించి ఆ టెన్కల సినిమాలకు పంపించింది. మీ నాయన చెప్పిండా ముందు చదువుకోవాలి తర్వాత సినిమాలకు పోవాలని? I didn't tell him I want to do cinema. I just quietly finished studying. Then I went and asked. Bomb. Blast. Shock అయిపోయారు. After that, full shock. ఫుల్ షాక్. Full shock. ఒక్క షాక్కి సినిమా అనగానే పాపం శంకర్ సార్ పెద్ద డైరెక్టర్, పెద్ద షాక్. అవును కదా, కరెక్ట్. రే మంచి మాట చెప్పింది పిల్ల. చిన్న డైరెక్టర్కి చిన్న షాక్ ఇవ్వచ్చు, శంకర్ సార్ అసలు పెద్ద షాక్ ఇవ్వచ్చు. మా బెల్లంకొండ అన్నకు నువ్వేం షాక్ ఇవ్వకు, నీ దండం పెడతా. కాత మీ నువ్వు హీరోయిన్లను పెళ్లి చేసుకుంటావా, మామూలుగా మీ నాయన చూసిన సంబంధం పెళ్లి చేసుకుంటావా అడుగుదామని మర్చిపోయినా నేను. ఆ పిల్ల షాక్ అంటే యాదకి వచ్చింది, మా అన్నకు కాదండి, నాకు ఇంకా చిన్న పిల్లోడు అప్పుడే పెళ్లి అయితే అయింది. పాటు చిన్నపిల్లలు అయితే పెళ్లి చేసుకోవద్దా ఏంది? చేసుకుందాం మంచిగా, మంచి అమ్మాయి దొరికినప్పుడు చేసుకోవాలా. మంచి అమ్మాయి అంటే కరెక్ట్, అంతే, మంచి అమ్మాయి, సినిమా హీరోయిన్ మంచిగా మనం నవ్వించే అమ్మాయి అంతే. అంతేగాని అది వాళ్ళ హీరోయిన్ అయితే ఏమైంది, ఏదైతే ఏమైంది, అదైనా తప్పేం కాదు కదా. అడుగుతుందంటే సినిమాలు ఎవరైనా ఓకే, మంచి అమ్మాయి చాలు నాకు. మంచి అమ్మాయి అయితే చాలంటున్నాడు మా తమ్ముడు. మంచి అమ్మాయిలు అందరూ ఇగో ఈడ జూబ్లీహిల్స్, ఇదేనా తమ్మి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ఎంత? ఇదా రోడ్ నెంబర్ 70. రోడ్ నెంబర్ 72. బెల్లంకొండ సురేష్ అన్న కొడుకు ఈడ ఆఫీస్ కాడనే ఉంటాడు, ఎక్కువ ఈడనే పని చేసుకుంటాడు. వచ్చి కలిసిపోండి మంచి అమ్మాయిలంతా, చెప్పిన పాటిగా వస్తారు. మంచిగా చెప్పిన ఒక నీ దగ్గరకు వస్తే రాకపోతే చాలు. నా దగ్గరకు రమ్మంటున్నావు అయ్యింది, వద్దయ్యా నాకే ఆడు. ఇప్పుడు తమకి భైరవం సినిమా ఎవరి మీద నడిచింది, ఏం కథ అసలు? సినిమా ముచ్చట్ల లెక్కించి మనం అటేటట్టు పోయినాం శంకర్ సార్ దిక్కు. ఏమి ఎవరి మీద నడిచింది సినిమా? సినిమానా ఎవరి మీద నడుస్తుంది? భైరవం అంటే ఇంట్లో నువ్వా భైరవము లేకుంటే ఆయన మంచు మనోజ్ సారా లేకపోతే నరరోహిత్ సారా, ఎవరు భైరవం? సినిమా చూస్తారు కదా, మిగతా మీకు అర్థమైపోతుంది. మరి నువ్వు త్రిశూలాలు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నావు? నీకేం పని త్రిశూలంతో? ఎందుకంటే నేను కాలభైరవుడు భక్తుడిని. కాలభైరవుడు భక్తుడు. మరి గుడి మాన్యం అన్నారు, అదే వాళ్ళది మన మాన్యం గుడి మనదా? నారరోహితుంది మాన్యం మొత్తం నారరోహితుంది. నరరోహిత్ మాన్యమా? మరి నువ్వెందుకు రామలక్ష్మణులకి ఇద్దరికి నేను ముందట ఉంటాను ఒకటే దుంకుడు దుంకుతివి? నేను శైలపాత్రుడు కూడా, మన దాన్ని అంటే టెంపుల్ కాపాడేవాడిని. క్షేత్రపాలకుడు. క్షేత్రపాలకుడు, కరెక్ట్, క్షేత్రపాలకుడిని. ఎందుకంటే కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు, నా త్రిపుట కాశీదేమో వారాహిమ్మ. వారాహిమాత గుడి అన్నారు కదా తమ్మి. మరా
వారాహిమాత గుడికి నువ్వు బయట కాలబరుడు కూడా ఉంటాడు గుడిలో ఇప్పుడు మన 2-3 గుడ్లు ఉంటాయి కదా ఉంటారు అట్లా. ఇప్పుడు మొత్తానికైతే ఆ గుడిమాన్యం కోసం కొట్లాట. ఇప్పుడు ఆఖరికి అందరు కలుస్తారా ఇల్లు అన్నదమ్ములా దోస్తులా ఏమడదు అన్నట్టు. మరి అది సినిమాలో చూడాలి కదా ఏం జరుగుతుందో మా అందరి మధ్యలో సినిమాలో చూడాలి నువ్వు. మరి ఇప్పుడు అందరూ కలిసిండ్రు జయసుధమ్మ అందరు మీ అందరికి అమ్మనా? మనోజ్ గారికి నాయనమ్మ. మనోజోళ్ళ చూసినా ఇంత ఈక్వేషన్స్ ఉన్నాయో. ఒక్కదానికి సంబంధం లేకుండా మనోజోళ్ళ నాయనమ్మనేమో జయసుధమ్మ మేడం అంట, ఈయననేమో క్షేత్రపాలకుడు అంట, ఆస్తి ఏమో ఆయనంటే. నీకేం సంబంధం రా భయ్, ఆయన ఆస్తి కోసం నువ్వెందుకు కురుకుతున్నావు త్రిశూలం పట్టుకొని? మరా అది ఎందుకో చూస్తావు కదా సినిమాలో చూడు. చూడమ్మా మరి సినిమా కథే అట్లాంటిది, మంచి కథ. ఇప్పుడు షాక్ అయిపోతావు కథ చూస్తే, అరే ఇంత మంచి కథ అని. ఏమని సంగీతము శ్రీచరణ్ సార్ చేసిండా, పాటలు మంచుకుని అని చెప్పి చంద్రబాబు అడిగింది. బాగా చేసినమాట పాటలు అన్నది, శనార్థులు అని చెప్పింది. ఇంకొక ముచ్చటేమో కనకమేడల విజయ్ కుమార్, కనకమేడల విజయ్ కుమార్కి చెప్పిన నేను మంచు మనోజ్కు కూడా చెప్పిన, ఈ పిల్లగానికి ఈడికేసి కనకమేడలే ఇక అని చెప్పిన. మంచి బంగారు బంగ్లాలు కట్టుకుంటాడు పిల్లగాడు, పెద్ద సినిమా చేసిండు. తమి మీకు తెలుసో తెలియదు కానీ ఈ సినిమా పెద్ద హిట్ అయిపోయిందని టాక్ వచ్చేసింది బయట. ఓ సూపర్, మస్తుంటది, ఏకదమ్ సినిమా వస్తున్నది, 3 హీరోలు కలిసి వస్తున్నారు, దేత్తాడు ఉంటుంది, ఒక్కటే కొట్టుకున్నాడు తానుకున్నాడు, మస్తున్నది అని చెప్తున్నారు. మంచిగా నడుస్తుంది. ఇక నువ్వేం పికిరి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక ముచ్చట ఏంటంటే ఈ సినిమా ఇంత చేసిండ్రు కదా, ఆ సినిమాలో ఒక్కసారి ఇట్లా త్రిశూలం వచ్చినప్పుడు నువ్వు అన్నావు చూడు, కదా అట్లనే అన్నాడు. అట్లా అట్లా అన్నవుతామి. ఏమన్నా దేవుడికి ఇట్లా మీదకి ఎక్కినా ఏమనిపించింది నాకు ఒకటేసారి. ఇప్పుడు నేను మొదలు అనుకున్నా అమ్మో పొరంగి దయ్యం పట్టినట్టున్నది అనుకున్నా, కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత నేను గుడికి క్షేత్రపాలకు అని చెప్పినావు కదా, దేవుడి మీదకి ఎక్కినట్టు కాలబోయే దేవుడు ఏమైంది అన్నట్టు, ఎందుకు ఇట్లా అన్న ఒకటేసారి నేను చూపెట్టలేదా బుజ్జి ఎట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు మంచిగా అన్నాడు ఏకదమ్ అను. అదే నువ్వు ఇంకా మంచిగా నిన్ను పెట్టుకోవాల్సింది అప్పుడు షూటింగ్ స్పాట్ లో నిన్ను పెట్టుకుంటే ఇంకా మంచిగా చేసావు యాక్టింగ్. ఈ త్యాప కష్టపాటు మంచి నటుంది నీలో. మల సినిమాలో వచ్చి కనిపించిపోతాను. కనిపించు, నేను మా బుడ్డంతో చేస్తా, గణేష్ తోటి. నువ్వు పెద్ద నటు, నువ్వు నీతోటి కష్టం, నేను కొత్తదాన్ని కదా, నేను మా బుడ్డోడు మేమిద్దరం చేసుకుంటాం. వెరీ గుడ్ కదా నిమ్మలం. ఎంత తెలుగు అర్థమైంది. ఇప్పుడు ఈయనతోటి సినిమా చేసినావు కదా, ఎట్లా అనిపించింది? సతాయించిందా? మంచోడా మా పిల్లగాడు? గుడ్ బాయ్. లిటిల్ ర్యాగింగ్ బట్ లిటిల్ ర్యాగింగ్ లేకపోతే అన్నట్టుంటది, బాగుండదు. ఉండాలి ర్యాగింగ్ ఎక్కువ ర్యాగింగ్ బట్ వెరీ స్వీట్, వెరీ సపోర్టివ్ కోస్టార్. మంచి పిల్లగాడమ్మా, మంచి మనసు పిల్లగాడు అండ్ వెరీ గుడ్ డాన్సర్, సూపర్ డాన్సర్. ఏందనుకున్నావు మరి మేమంటే? మస్తు కష్టపడ్డాడు, ఉట్టిగానే వచ్చింది అనుకున్నావా? చాలా కష్టపడ్డాడు. రాక్షసుడు చేసినావు కదా మీ అనుపమ పరమేశ్వర్ తోటి, ఆ పిల్లతోటి ఇంకొక సినిమా చేయి. చేసినాక చేస్తున్నాం ఆల్రెడీ, కిష్కిందపురి అని చేస్తున్నాం. అయ్యా నాకు తెలియక ఇది ఇడిచినాక చూడు యూట్యూబ్ లో, కిష్కింద మంచిగా ఉంటుంది. అది కూడా కిష్కిందపురి అంటే కోతులంతా, కోతుల ఊరు, అదొక ఫిక్షనల్ సిటీ. మనుషులందరూ కోతులే కదా. మరి మనిషి అంటే కోతి, మనం ఏమైనా పెద్ద మనుషులమా? కోతి జాతి నుంచి వచ్చినాం అంతే. కోతి తోక అంతే. యాక్టింగ్ ఒకసారి చేయమల్లా ఇక వద్ద నాకు ఒకటే సారి వస్తుంది. నువ్వు అందులో చేసినప్పుడు అమ్మని అమ్మ ఇట్లా చేసిండే అనుకున్నా, అందుకని ఇట్లా అన్న ఒకసారి వచ్చింది నాకు. అలా మళ్ళీ చేస్తారు. అప్పుడు ఎట్లున్నావు నువ్వు? లెక్కనే ఉన్నా. బాగా క్యాచ్ చేసిన పాయింట్. ఇప్పుడు మనం తోకలేని కోతులం అంతే. నాకు కూడా ఎప్పుడైనా నేను ఎట్లనే లొలి చేస్తే అంటారు, బా నువ్వు ఇంత పెద్దదానివేనో కానీ నీకు ఇంకా కోతి శాతలు పోలేవే అంటారు నన్ను మా ఇంట్లో పొరలు. మనం కోతులమేనైతే ఏం కాదు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. నీవు వరుస పెట్టి వచ్చే సినిమాలన్నీ హిట్ మీద హిట్ కొట్టాలి. మా చిన్నోడు కూడా పెద్ద స్టార్ కావాలి. మా అన్నకు మీ ఇద్దరు కలిసి నిమ్మలంగా మా అన్న నిమ్మలంగా ఉంచాలి, షాకులు ఇవ్వకుండా. అదే చెప్తున్నా, షాకులు ఇవ్వకుండా నిమ్మలంగా ఉంచాలి, మంచిగా ఉండాలి అంతే. మీ బుజ్జి మీ నాయనని అడిగినా అని చెప్పు. శంకర్ సార్కు పెద్ద నమస్కారం. నేను పెద్ద ఫ్యాన్ మీ నాయన. మీటు ఏసీగీ సెంటర్ కదా ఇప్పుడు, అది కూడా నేనే శంకర్ సార్కు చెప్పు. నేను అడిగినాను. మళ్ళీ మస్తు సినిమాలు చేయి తెలుగులో, మంచిగా ఉన్నావు బొమ్మ లెక్క.
థ్యాంక్ యూ. తమ్మి పోయేస్తా. థ్యాంక్ యూ అండి. మస్తు వార్తలు చెప్పి తీసుకుపోయి ఎడుతుంది, ఏమనుకోకు. ఏం లేదండి, పోయేస్తా. ఇగో ఈ రోజు మా తమ్ముడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తోటి అదితి శంకర్ తోటి ముచ్చట మళ్ళొక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దామండి. ఎండలు వానలు కలిపి కొడుతున్నాయి. హైదరాబాద్లో పబ్లిక్ ఎటుపడితే అటు తినకుండి, ఏమన్నా కాగల్లా పానం జాగ్రత్త, మీరు జాగ్రత్త, నీళ్ళ బాటలు పట్టుకొని తిరుగుండి. మంచిదా శనార్థులు? మళ్ళొక పాటు నమస్తే.